నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెద్దల కొలువు రెస్ట్ రూమ్ ని తొలగించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎడ్డి మానస పుత్రిక ఈ పెద్దల కొలువు నిర్మాణం వయోవృద్ధుల కోసం వారి కాలక్షేపం కోసం పెద్దలకొలువు రోడ్ లో ఆయనే దీనిని గతంలో నిర్మించారు. అన్ని హంగులు ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం వృద్ధులు అక్కడికి వచ్చి గడిపేవారు. అయితే శనివారం ఉదయాన్నే దాన్ని కూల్చగొట్టారు. పెద్దలకొలువు రోడ్ లో డివైడర్ అలాగే సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు కార్యక్రమాలను యుద్ధ ప్రాతికపై ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దీంతో రోడ్లో ఉన్న ఆక్రమణలు అడ్డంకులను తొలగిస్తున్నారు. పెద్దలకొలువు రోడ్డు సుందరీకరణ ట్రాఫిక్ కి ఇబ్బందికరం లేకుండా ప్రమాదాలకు అవకాశం లేకుండా చేయమని ఆదేశించారు. కూర్చుంటుంటే కొందరు పెద్దలందరూ కలిసి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవడం అంటే జరిగింది. కలిసిన తర్వాత సార్ మేము ఇట్లా మాకు ఒక కూర్చునే దానికి ఒక షెల్టర్ లేదు, మాకు మీరు అది చేయిస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చి అడగడం అంటూ జరిగింది. అప్పుడు ఆయన మంచి ఆలోచనతో చాలా మంచి ప్రేమతో అప్పుడు ఉన్న కమిషనర్ ఢిల్లీరావు గారిని కలిసి మీరు స్థలం చూపిస్తే ఇట్లా సీనియర్ సిటిజన్స్ అంటే ఆయన కూడా చాలా మంచి పని అండి, చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా వెంటనే ఒక 3 స్థలాలని ఆ రోజు చూడడం అంటూ జరిగింది. ఆ 3 స్థలాల్లో భాగంగా ఇక్కడ ఆయన ఈ ప్లేస్లో ఇక్కడ నిర్మించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పెద్దల కొలువుని చాలా ఇష్టపూర్వకంగా నిర్మించడం అంటూ జరిగింది. దీనిని గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు జరిగినాయో మీకు అందరికీ తెలుసు. అన్నిటికీ తట్టుకొని పెద్దల కొలువుని గత కరోనా సమయంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కొంచెం ఇబ్బందులు పడుతుంటే అప్పుడు క్లోజ్ చేశాము. తర్వాత దాన్ని అన్ని రకాలుగా వేరే రకాలుగా దాన్ని ఉపయోగించడం అంటూ జరుగుతుంది. చాలా ప్రేమతో కట్టాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే నమస్కారం. పెద్దలకొలువు రోడ్డు ఈ రోడ్డు విస్తరణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఒక విధంగా బాధ, ఒక విధంగా సంతోషం. ఎందుకంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ జెడ్పీ కాలనీ, పోస్టల్ కాలనీ, నేతాజీ నగరు, గౌతమ్ నగరు ఇక్కడ ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, రిటైర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగ రీత్యా చాలా కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఇంట్లో కూర్చోలేరు కాబట్టి బయట కూర్చోవడానికి వాళ్ళందరూ కలవడానికి ఒక ప్లేస్ కావాలని వాళ్ళు ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ పెద్దవాళ్ళు తండ్రి సమానులైన వాళ్ళ కోరికను మన్నించి వాళ్ళతో కలిసి ఆ రోజు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ ఇదైతే జెడ్పీ కాలనీకి, పోస్టల్ కాలనీకి, గౌతమ్ నగర్కి, నేతాజీ నగర్కి వాటర్ ట్యాంక్ పెద్ద వాళ్ళందరూ అంటే వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చాలా సంతోషంగా వాళ్ళు గడపడానికి ఒక ప్లేస్ని అద్భుతంగా ప్రేమతో ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రేమతో దాదాపు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టించడం జరిగింది. చాలా అందంగా కూడా అది అందులో టీవీ వాళ్ళ కోసం టీవీ, న్యూస్ పేపర్స్ అన్నీ అరేంజ్ చేశారు. వాళ్ళందరూ కూడా కరోనా వరకు చాలా అద్భుతంగా ఇక్కడ నడిచింది. కరోనా రావడం వల్ల ఇది కొంచెం మూలపడింది. అయితే ఈరోజు ఈ పెద్దలకొలువు రోడ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తొలగించాలా వద్దా అని సందిగ్ధంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారే ముందుకొచ్చి అభివృద్ధి పనులకి ఏ విధంగా నేను ఆటంకం కాదు, అభివృద్ధే నా అభిమతం అనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా ఆయనే దీన్ని పగలగొట్టమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళ సిబ్బందికి ఆయన ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి ఏ రోజు ఎమ్మెల్యే గారు అడ్డుపడలేదు. ఆ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఈ రోజు ఈ రోడ్డు రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాల్యూ పెరిగిపోయింది. కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆర్థికంగా బలంగా ఉండాలా అనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభిమతం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయనే స్వయంగా మమ్మల్ని పంపించి ఈ కార్పొరేషన్ సిబ్బంది చేత దీన్ని తొలగించడం జరిగింది. దీనికి చాలా పెద్ద మనసుతో ఆయన చేసిన దానికి మేమందరం కూడా ఇక్కడ స్థానికులు అందరం కూడా ఆయనకి సభాముఖంగా ఇక్కడ అందరికి కూడా ఆయనకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.